ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథం 27వ అధ్యాయం 2-3 వచనాలు. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనమును దాన్ని గూర్చి పాడుడి. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దాని మీదికి రాకుండాన్నట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనము ఆయన యందు విశ్వాసముతో కొనసాగే యాత్రలో ఆయన చేసే సహాయము ఎంతైనా ఉంది. మనం అది మర్చిపోయి నా బలముతో నా శక్తితో మనం వచ్చినామంటున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు? ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనము ఉండును, దాని గురించి పాడుడి అంటున్నాడు. ద్రాక్షవనము అంటే దేవుని యొక్క ద్రాక్షవనము, దేవుని యొక్క మందిరం. అది దాని గురించి మనం పాడాలి అని చెప్తున్నాడు. ద్రాక్ష వనములో మనలో ఒక చెట్టుగా లేకుంటే ఒక మొక్కగా మనల్ని నాటుకున్నాడు ఆయన వనములో, ఆయన ద్రాక్ష వనములో మనల్ని పనిచేయనట్లుగా తనకు తోటి పనివారిగా మనల్ని పెట్టుకున్నాడు. ఈ విషయం మనం మర్చిపోవద్దు. ఆయనకు పనివారిగా పెట్టుకోవడానికి, ఆయన జత పనిగారు పెట్టుకోవడానికి మనకు ఎట్టి అర్హత లేదు. కానీ యేసుక్రీస్తు రక్తం వలన ఆయనతో కూడా తన కుమారుని యొక్క స్వారూప్యము గలవారగుటకు, తన కుమారుని యొక్క సహవాసానికి మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడై తన తోటలో మనల్ని పనికి పెట్టుకున్నాడు. ఆ పని నుంచి మనం ఎప్పుడు తప్పించుకోవద్దు. ఆ పనిని నమ్మకంగా చేసేవారమై ఉండాలి. దాన్ని బట్టి ఆయన మనల్ని పనిలో పెట్టుకున్నందుకు ఆరాధన చేయాలి. రెండో విషయం ఏంటంటే, యెహోవాను నేను దానికి కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను. చూడండి, ఆ తోట పట్ల అంటే ఆ తోటలో నీవు నేనుంటే నా భద్రత ఎవరి చేతిలో ఉందంటే మన దేవుడు యేసుక్రీస్తు వశంలో ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఎట్లాంటి దేవుడు అంటే ఆయన ఏమంటున్నాడు? దాన్ని కాపాడడానికి ప్రతి నిమిషమున, అబ్బా ఈ మాట చూడండి, ఏ తల్లిదండ్రి, ఏ బంధుమిత్రులు, ఏ స్నేహితులు, శ్రేయోభిలాసులు ఎవరు మనకు కాపు ఇంత గాయలేరు. కానీ యేసుప్రభు అంటున్నాడు, ప్రతి నిమిషమున నేను దానికి నీరు పెట్టుచున్నాను. అంటే మన శ్వాస, మన ధ్యాస, మన యొక్క ఊపిరి యేసు అయి ఉన్నాడు అనేది బయలుపరుస్తుంది. మనకు నీరు పెడుతున్నాడంట. మనము స్వచ్ఛంగా లేకుంటే సస్యశ్యామలంగా, యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఉంటుంది ఒక మాట, ఏమనంటే నువ్వు శాశ్వత శోభాతిశయముగా బహుతరములకు సంతోష కారణముగా చేస్తా అని చెప్పినాడు. మనల్ని ఆ స్థితిలో మార్చడానికి ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ప్రతి క్షణము నేను దానికి ఏం చేస్తున్నా? నీరు పెడుతున్నాను. ఎంత మంచి మాట కదా! ఆ నీరు పెట్టే స్థలంలో 15వ వచనంలో ఉంది ఏమనంటే, శాశ్వత శోభాతిశయముగా బహుతరములకు సంతోష కారణముగా. ఎంత మంచి మాట కదా! మనల్ని ఆ స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాడు. అయితే ఆ స్థితిలో పెట్టిన మనల్ని పోషిస్తున్న ఈ దేవుడు అనుక్షణం పోషిస్తున్నాడంటే, మనము తన ఆత్మతో నడిపింపబడుతున్న మనము ఆయనను ఎల్లప్పుడూ కూడా మహిమపరిచే స్థితిలో ఉన్నాము. ఆయన ద్రాక్షవనంలో, ఆయన స్థలంలో మనల్ని పనికి పెట్టుకున్నాడు. మనల్ని అనుక్షణం పోషిస్తున్నాడు. ఇంత భద్రత ఇంకెవరు ఇవ్వలేరు. ఏమంటున్నాడు? ఎవడును దాని మీదకి రాకున్నట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నానంట. ఎవరు రాకుండా. ఎంత మంచి మాట కదా! ప్రేమైన వాళ్ళని మనం మన జీవితాల్లో ఎంతో మందిని నమ్ముతాము, ఎన్నో విషయాల్లో ఆలోచన చేసి ఆశ్రయిస్తాము. కానీ ఎంతో మంది మనకు అన్యాయం చేస్తున్నారు. మేలు చేయవాడు ఒక్కడూ లేడు అని బైబిల్ ఉంది. యెహోవా అందరికి ఉపకారి అని ఉంది. ప్రేమైన వాళ్ళారా, ఈ గొప్ప ఉపకారి మన కొరకు శిలువలో ప్రాణం పెట్టి మనల్ని ఉద్ధరించినాడు. ప్రతి క్షణము నీరు పెడుతూ దివారాత్రం మనల్ని కాపాడుతున్న ఈ దేవునికి ఏమిస్తే సరిపోతుంది? వెరిగి నలిగిన హృదయంతో ఆయన ఇచ్చిన రక్షణ చేతబట్టుకొని కొద్ది ఆరాధన చేద్దాం. దేవుడి మాట దించినాక చిన్న ఆరాధన చేద్దాం. పరలోకపు తండ్రి యేసు ప్రభువు నామమున, ఎంత మంచి దేవుడో, నీ ద్రాక్షవనంలో పనిచేయడానికి నన్ను మమ్మలను కూడా నాటిన నీ ప్రేమకై స్తోత్రములు తండ్రి. మేము ఎప్పుడు కూడా తాజాగా శాశ్వత శోభాతిశయముగా మేము ఫలించి నీ నామ మహిమ కొరకు ఉండాలని, శాశ్వత శోభాతిశయంగా బహుతరములకు సంతోషకారణంగా మార్చినావు. దివారాత్రం కాపాడుతున్నావు. నీ ప్రేమంతటికి ఏమి ఇవ్వలేక నలిగిన హృదయంతో యేసు ప్రభువులో ఈ కొద్ది స్థుతి ఆరాధన నీ పాదన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.